హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇవాళ నుండి 5 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. నేడు తెలంగాణపై భారీగా మేఘాలు కమ్ముకుంటాయని, తెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, నేడు కోస్తాంధ్ర, యానాంలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు శాటిలైట్ అంచనాలు కూడా ఈ విధంగానే ఉన్నాయి. ఉత్తర మధ్య తెలంగాణపై నేడు ఉదయం నుండి తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో వర్షాలు పడనున్నాయి. మధ్యాహ్నం వరకు హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ వర్షాలు రాత్రి 12 గంటల వరకు కూడా కురుస్తూనే ఉంటాయని, అయితే రాత్రి 10 గంటల తర్వాత ఉత్తర తెలంగాణ, కోస్తా, ఉత్తరాంధ్రలో మాత్రమే కురిసే సంకేతాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గాలి వేగం చూసుకున్నట్లయితే గంటకు బంగాళాఖాతంలో 30 నుండి 45 కిలోమీటర్లు ఉన్న ఆ గాలి ఏపీకి రావడం లేదు. అరేబియా నుండి ఏపీ, తెలంగాణకు గాలులు వీస్తుండగా తెలంగాణలో గాలి వేగం గంటకు 10 నుండి 15 కిలోమీటర్లు ఉండగా ఏపీలో గంటకు 12 నుండి 19 కిలోమీటర్లుగా ఉంది. ఉష్ణోగ్రత నేడు బాగా తక్కువగా ఉంటుందని, ఏపీలో సాధారణంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలకు వర్షాల ముప్పు పొంచి ఉందని, 5 రోజుల పాటు ఈదురుగాలులు, భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. చాలా చోట్ల వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ మరియు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.